నేటి పునీతులు హంగరీ దేశ పునీత ఎలిజబెత్ గారు. ఆ కాలము సమీపించినప్పుడు నీ జాతివారు జీవింతురు. ఆదివారం, నవంబర్ 17, 2024. మొదటి పఠనం దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 1-3 వచనాలు. ఆ కాలమున మీ జాతిని కాపాడు మహాదూత మికాయేలు ప్రత్యక్షమగును. అప్పుడు విపత్కాలము ప్రాప్తించును. జాతులు పుట్టినప్పటి నుండి అంతటి విపత్కాలమెన్నడూ సంభవించియుండలేదు. ఆ కాలము సమీపించినప్పుడు మీ జాతిలో దేవుని జీవగ్రంథమున తమ పేర్లు వ్రాయబడిన వారు జీవింతురు. అప్పటికే చనిపోయి మట్టిలో నిద్రించు వారిలో చాలామంది సజీవులగుదురు. వారిలో కొందరు నిత్యజీవమును బడయుదురు, మరికొందరు శాశ్వత అవమానమునకు గురియగుదురు. జ్ఞానులైన నాయకులు ఆకాశము వలె వెలుగుదురు. పెక్కుమందికి ధర్మమును పాటించుట నేర్పినవారు కలకాలము వరకును నక్షత్రము వలె ప్రకాశింతురు. ఇది ప్రభువు వాక్కు. పాపముల నుండి శుద్ధి పొందిన వారిని ఒకే ఒక బలి మూలముగా ఆయన శాశ్వతముగా పరిపూర్ణులుగా చేసెను. రెండవ పఠనం పునీత పౌలు గారు హెబ్రీయులకు వ్రాసిన లేఖ 10వ అధ్యాయం 11-14 మరియు 18 వచనాలు. ప్రతి యూదీయ యాజకుడును అనుదినమును అర్చన ఓనర్చుచు ఒకే రకముగా ఆ బలులనే పదే పదే అర్పించుచుండును. కాని ఆ బలులు ఏనాటికిని పాపములను తొలగింపలేవు. అట్లు కాక క్రీస్తు సర్వకాలమునకును సరియగు పాపపరిహారార్థమైన ఒకే ఒక బలిని సమర్పించెను. తదుపరి దేవుని కుడిప్రక్కన కూర్చుండెను. దేవుడు ఆయన శత్రువులను ఆయనకు పాదపీఠముగా ఓనర్చు వరకు ఆయన అచట వేచియుండును. పాపముల నుండి శుద్ధి పొందిన వారిని ఒకే ఒక బలి మూలముగా ఆయన శాశ్వతముగా పరిపూర్ణులుగా చేసెను. కనుక ఇవి క్షమింపబడినప్పుడు పాపపరిహారార్థమైన బలి ఇక అవసరము లేదు. ఇది ప్రభువు వాక్కు.